హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఏప్రిల్ మంత్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఫెమినా మిస్ ఇండియా 2026. ఫెమినా మిస్ ఇండియా 2026 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? చూడండి, ఆన్సర్ సి సాధ్వి సతీష్ షేల్. ఆన్సర్ సి సాధ్వి సతీష్ షేల్. చూడండి, మిస్ ఇండియా 2026 విన్నర్. ఓకేనా? ఫెమినా మిస్ ఇండియా 2020 విన్నర్ ఎవరంటే సాధ్వి సతీష్ షేల్. గోవా రాష్ట్రం నుంచి ఈ కిరీటాన్ని గెలుచుకున్న తొలి మహిళగా ఇవి రికార్డు సాధించారు. ఓకేనా? వేదిక ఎక్కడ జరిగింది అంటే ఒడిశాలోని భువనేశ్వర్లో KIIT యూనివర్సిటీలో జరిగింది వేదిక. అలానే April 8, 2026. చూడండి, ఒడిశాలో ఈ పోటీ జరగడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మలేరియా దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ మలేరియా దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ మలేరియా డే 2026. ఆన్సర్ ఏ 25th ఏప్రిల్న ప్రతి సంవత్సరం వరల్డ్ మలేరియా డేను జరుపుకుంటారు. చూడండి, ఏప్రిల్ నెలలోని ముఖ్యమైన రోజులు కూడా చూద్దాం. April 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే. అలానే April 17 వచ్చి ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం, హెమోఫిలియా డే. అలానే April 22 వచ్చి ఎర్త్ డే, 22 ఎర్త్ డే. అలానే April 24 వచ్చి ఇంపార్టెంట్ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం. ఓకేనా? నేషనల్ పంచాయతీ రాజ్ డే, April 24. నెక్స్ట్ క్వశ్చన్, కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్ వల్ల కలిగే నిర్వాసితుల కోసం చీతా ఆందోళన ఏ రాష్ట్రంలో జరుగుతుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఇస్ ద చీతా ఆందోళన బీయింగ్ క్యారీడ్ అవుట్ అగైనెస్ట్ డిస్ప్లేస్మెంట్ డ్యూ టు ద కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్? చూడండి, ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. చూడండి, అసలు చీతా ఆందోళన అసలు అంటే ఏమిటి? చూడండి, ఈ మధ్యన బాగా వార్తలు ఇచ్చింది, వెరీ ఇంపార్టెంట్ ఇది డేటా అంతా కూడా. ఈ ఆందోళన ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా మరియు ఛతర్పూర్ జిల్లాలో జరుగుతుంది. కారణం, కేన్ బేత్వా నదుల అనుసంధానం వల్ల నిర్మించబోయే దౌదాన్ ఆనకట్ట, ఏంటి దౌదాన్ డ్యామ్ కారణంగా వేలాది మంది ప్రజలు తమ ఇల్లు భూములను కోల్పోతున్నారు. సరేనా? దీనికోసమనే చీతా ఆందోళన అనేది చేస్తున్నారు. అసలు లక్ష్యం ఏమిటి? ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న రైతులకు, గిరిజనులకు సరైన నష్టపరిహారం మరియు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు చేపట్టారు. చీతా అంటే ఇక్కడ మండుతున్న చితి అని. ఓకేనా? చీతా ఆందోళన ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. చూడండి, అలానే కేన్ బేత్వా లింక్ ప్రాజెక్టు అసలు ఇది భారతదేశపు మొట్టమొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు. దీన్ని ముఖ్య ఉద్దేశం కేన్ నదిలోని అదనపు నీటిని బేత్వా నదికి మళ్లించడం. ఓకేనా? ఇది మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంయుక్త ప్రాజెక్ట్ అనమాట. ప్రయోజనం చూద్దాం. నీటి ఎద్దడి నుండి బుందేల్ఖండ్ ప్రాంతానికి సాగునీరు మరియు తాగునీరు అందించడం దీని ప్రధాన లక్ష్యం అనమాట. అలానే పర్యావరణపై ప్రభావం చూద్దాం. ఈ ప్రాజెక్టు వల్ల ప్రసిద్ధ పెన్నా టైగర్ రిజర్వ్ లోని కొంత భాగం మునిగిపోతుంది అనమాట. దీనివల్ల సుమారు 6,000 హెక్టార్ అటవీ భూమి దెబ్బతినే అవకాశం ఉంది. రెండు నదులు కలుపుతూ సుమారు 221 కిలోమీటర్ల పొడవైన కాలువను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు సంవత్సరానికి ఏటా 10.62 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పర్యాటకులకు రక్షించడానికి భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కోర్ ఏ రాష్ట్రంలో ఆపరేషన్ హింసేతును ప్రారంభించింది? ద త్రిశక్తి కార్ప్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ లాంచ్డ్ ఆపరేషన్ హింసేతు ఇన్ విచ్ స్టేట్ టు రెస్క్యూ టూరిస్ట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి సిక్కిం రాష్ట్రంలో. ఏంటి? ఆన్సర్ బి సిక్కిం రాష్ట్రం. చూడండి, అసలు త్రిశక్తి కోర్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? అసలు దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే సుకునా వెస్ట్ బెంగాల్లో ఉంది. అసలు వీళ్ళ డ్యూటీ ఏంటంటే తూర్పు హిమాలయ సరిహద్దులను కాపాడడం అనమాట, ముఖ్యంగా సిక్కిం రాష్ట్రానికి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా ప్రాంతం నుండి ఏ మహిళ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2026? చూడండి, విచ్ ఉమెన్ ఫ్రమ్ ఆసియా రీజన్ వన్ ద గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2026? ఈ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే ఆన్సర్ బి బోరం కిమ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఈశాన్య ప్రాంతం నుండి బ్నై మెనాషే కమ్యూనిటీని పునరావాసం కల్పించడానికి ఇజ్రాయెల్ ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఇజ్రాయెల్ లాంచ్డ్ విచ్ ఆపరేషన్ టు రీసెటిల్ ద బ్నై మెనాషే కమ్యూనిటీ ఫ్రమ్ ఇండియాస్ నార్త్ ఈస్ట్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి వింగ్స్ ఆఫ్ డాన్, ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో ఇరాక్ కొత్త అధ్యక్షుడిగా
ఎవరు ఎన్నికారు? హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇరాక్ ఇన్ ఏప్రిల్ 2026? ఆన్సర్ బి నిజార్ అమిది. చూడండి ఫ్రెండ్స్, అలానే ఇంపార్టెంట్ డాటా చూద్దాం. ఇరాక్ రాజకీయ సంప్రదాయం ప్రకారం దేశ అధ్యక్షుడు ఎప్పుడు కుర్ద్ వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఓకేనా, కుర్ద్ వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అలానే ప్రధానమంత్రి షియా ముస్లిం మరియు పార్లమెంట్ స్పీకర్ సున్నీ ముస్లిం అయి ఉంటారు. దీన్నే ముహాసాసా వ్యవస్థ అని అంటారు. చూడండి, ఎగ్జామ్లో ఎలా అయినా క్వశ్చన్ రావచ్చు. ముహాసాసా వ్యవస్థ ఏ దేశంలో అంటే ఇరాక్ దేశంలో ఇది ఉంది. దీంట్లో దేశ అధ్యక్షుడు ఎప్పుడు కుర్దీస్ చెందిన అయి ఉండాలి, అంటే ప్రధానమంత్రి షియా ముస్లిం అయి ఉండాలి, అలానే పార్లమెంట్ స్పీకర్ వచ్చి సున్నీ ముస్లిం అయి ఉంటారు. దీన్ని ఏమంటారంటే ముహాసాసా వ్యవస్థ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ రిసీవ్డ్ ద ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ ఫర్ మార్చ్ 2026? మార్చ్ నెలకు గాను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ బి సంజు శాంసన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొదటి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? స్టార్ మార్క్ పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆన్సర్ బి జస్టిస్ లీసాగిల్. చూడండి, నియామకం చేసిన వారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అలానే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. ఆర్టికల్ 217 ఇంపార్టెంట్ డేటా ఇది. ప్రమాణ స్వీకారం చేయించిన వారు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రస్తుతానికి ఎవరంటే ఎస్ అబ్దుల్ నజీర్. నెక్స్ట్ క్వశ్చన్, నియోఫైట్ ఐడి మొబైల్ యాప్ను అభివృద్ధి చేసి WWF నేషనల్ అవార్డును గెలుచుకున్న భారతీయ వృక్ష శాస్త్రవేత్త ఎవరు? విచ్ ఇండియన్ బోటనిస్ట్ వన్ ద WWF నేషనల్ అవార్డ్ బై డెవలపింగ్ ద నియోఫైట్ ఐడి మొబైల్ యాప్? ఓకేనా, నియోఫైట్ ఐడి మొబైల్ యాప్ను డెవలప్మెంట్ చేసిన భారతీయ వృక్ష శాస్త్రవేత్త ఎవరు అంటే ఆన్సర్ ఏ ఎన్ అలీం యూసఫ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కొత్త సీఈఓగా ఎవరు నియమితులేరు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ సీఈఓ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్లైన్ ఇండిగో? ఆన్సర్ బి విలియం వాల్స్. చూడండి, ఇండిగో గురించి కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. స్థాపన వచ్చి 2006లో జరిగింది రాహుల్ భాటియా మరియు రాకేష్ గంగవాల్ చేత. సరేనా, ప్రధాన కార్యాలయం గురుగ్రామ్ హర్యానాలో ఉంది. ప్రత్యేకత, ఇది మార్కెట్ వాటా పరంగా భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ. సరేనా, ఇండిగో అనేది. పేరెంట్ కంపెనీ వచ్చి ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్, IGAL, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ మయన్మార్ ఎవరు అంటే ఎవరు ఎన్నికారంటే ఆన్సర్ బి మీన్ హాంగ్ హలై. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హోమియోపతి దినోత్సవం వరల్డ్ హోమియోపతి డే ఎప్పుడు జరుపుకున్నారు? చూడండి, ఆన్సర్ బి ఏప్రిల్ 10న ప్రతి సంవత్సరం వరల్డ్ హోమియోపతి డేను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 1, 2026న భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నవ స్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఆన్ ఏప్రిల్ 1, 2026 ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI సెలబ్రేటెడ్ విచ్ ఫౌండేషన్ డే? ఆన్సర్ సి 91st ఫౌండేషన్ డేను RBI అనేది జరుపుకుంది ఏప్రిల్ 1, 2026న. అలానే చూడండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 1, 1935లో ఎస్టాబ్లిష్మెంట్ స్థాపన అనేది జరిగింది. సరేనా, ఏప్రిల్ 1, 1935న. చూడండి, హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఇది ఏర్పాటు చేయబడింది. హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సు మేరకు ఇది ఏర్పాటు చేయబడింది. అలానే RBI చట్టం 1934 ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది. ఇదంతా ఇంపార్టెంట్ డేటా, మీరు గుర్తుంచుకోవాలి. క్వశ్చన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడిగా మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్? ఆన్సర్ బి బోరా వంశీరామ మోహన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక మరియు శాశ్వత రాజధానిగా ఏ నగరం చట్టపరమైన హోదాను పొందింది? చూడండి, విచ్ సిటీ హ్యాస్ రిసీవ్డ్ లీగల్ స్టేటస్ యాజ్ ద ఓన్లీ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ సి అమరావతి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ సి అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం PM కుసుమ్ ప్రాజెక్ట్ గడువును ఏ తేదీ వరకు పొడిగించింది? చూడండి, ద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ద డెడ్ లైన్ ఫర్ ద PM కుసుమ్ ప్రాజెక్ట్ టు విచ్
డేట్ ఆన్సర్ సి 31 మార్చ్ 2027 వరకు దీన్ని ఎక్స్టెన్షన్ చేసింది ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ అవార్డ్స్ 2026లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు గెలుచుకున్న భారతీయ క్రీడాకారులు ఎవరు? ఆన్సర్ సి చూడండి, అనహత్ సింగ్ బాగా వార్తలు నిలిచారు 2025లో, అలానే అభయ్ సింగ్, వీళ్ళిద్దరు కూడా 2025 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ అవార్డులో, ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ అవార్డ్స్ 2026లో. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ చరిత్రలో 800 కొట్టిన మొదటి బ్యాటర్ ఎవరు? హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ బ్యాట్స్మెన్ టు ద 800 ఇన్ ఐపీఎల్ హిస్టరీ? చూడండి ఆన్సర్ సి విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో భారతదేశపు రీలోస్ ఒప్పందం ఏ దేశంతో పూర్తిగా అమల్లోకి వచ్చింది? రీలోస్ ఒప్పందం రెసిప్రోసల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్. రీలోస్ ఒప్పందం ఏ దేశంతో పూర్తిగా అమల్లోకి వచ్చిందంటే అగ్రిమెంట్ ఫుల్లీ కమ్ ఇన్ టు ద ఫోర్స్ ఇన్ ఏప్రిల్ 2026 అంటే ఆన్సర్ బి రష్యా దేశంతో. ఓకేనా, రష్యా దేశంతో. నెక్స్ట్ క్వశ్చన్, చైనా తన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం మిషన్ కోసం మొదటిసారిగా ఏ దేశానికి చెందిన 2 వ్యోమగాములను ఎంపిక చేసినట్లు ప్రకటించింది? చైనా అనౌన్స్డ్ ద సెలక్షన్ ఆఫ్ 2 astronauts ఫ్రమ్ విచ్ కంట్రీ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ఇట్స్ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ మిషన్? చూడండి ఆన్సర్ బి పాకిస్తాన్ దేశం నుంచి. ఓకేనా, టియాంగాంగ్. ఓకేనా, ఇది టియాంగాంగ్. చూడండి, అలానే టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం నుంచి కోసం కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. చూడండి, దీన్ని చైనా సొంతంగా నిర్మించింది. ఇది టీ ఆకారంలో ఉంటుంది. ఓకేనా, ఇందులో 3 ప్రధాన భాగాలు ఉన్నాయి, టియాన్సే, కోర్ మాడ్యూల్ మరియు వెంటియన్ మరియు మెంగ్టియన్. సరేనా, అయితే కక్ష ఇది భూమి నుండి సుమారు 340 నుండి 450 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రయాణిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో ఏ భారతీయ క్రీడాకారిణి BWF కౌన్సిల్ సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించారు? బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF. ఆన్సర్ సి పివి సింధు. ఎవరంటే పివి సింధు. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని రంగాల్లో పనిచేసే మహిళలకు నెలసరి సెలవులను మెన్స్ట్రుయల్ లీవ్ అమలు చేయాలని ఏ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ స్టేట్స్ హైకోర్ట్ ఆర్డర్డ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెన్స్ట్రుయల్ లీవ్ ఫర్ వర్కింగ్ ఉమెన్ ఇన్ ఆల్ సెక్టర్స్? చూడండి ఆన్సర్ ఏ కర్ణాటక హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA 2028 చివరిలో ఏ రోవర్ను అంగారకుడి మార్స్ పైకి పంపనున్నట్లు ప్రకటించాయి? చూడండి, నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2028 చివరిలో ఏ రోవర్ను మార్స్ గ్రహంపై పంపనున్నట్లు ప్రకటించాయి? ఆన్సర్ సి రోసాలిన్ ఫ్రాంక్లిన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఎక్సోమార్స్ మిషన్ అని పిలుస్తారు. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్ట్ అన్నమాట. రోవర్ పేరు చూడండి, ఈ రోవర్ కు ప్రముఖ బ్రిటిష్ శాస్త్రవేత్త రోసాలిన్ ఫ్రాంక్లిన్ పేరు పెట్టారు. ఆమె DNA నిర్మాణం కనుగొనడంలో కీలక పాత్ర పోషించారు రోసాలిన్ ఫ్రాంక్లిన్. అలానే ల్యాండింగ్ సైట్ ఆక్సిప్లానం, ఇది అంగారకుడిపై ఒక పురాతన నదీ ప్రవాహ ప్రాంతం. ఓకేనా, ల్యాండింగ్ సైట్ వచ్చి ఆక్సిప్లానం అనేది అంగారకుడిపై ఒక పురాతన నదీ ప్రవాహ ప్రాంతం అనమాట. చూడండి, డైరెక్ట్ గా ఎగ్జామ్ అడగవచ్చు, ఆక్సిప్లానం అనేది ఏ గ్రామంపై ఉన్న పురాతన నదీ ప్రవాహ ప్రాంతం అంటే ఇది ల్యాండింగ్ సైట్ అంటే ఆక్సిప్లానం అనేది అంగారకుడిపై. ఓకేనా, మార్స్ గ్రహంపై. అలానే లక్ష్యం వచ్చి అంగారకుడి ఉపరితలం కింద సుమారు 2 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి అక్కడ గతంలో జీవం ఉందా లేదా అనే ఆనవాళ్ళను వెతకడం ఈ రోవర్ యొక్క ప్రధాన ఉద్దేశము. ఏప్రిల్ 2026లో లడఖ్లో ఇన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 7కు చేరింది. చూడండి, లడఖ్లో మొత్తం ఎన్ని జిల్లాలకు ఆమోదం అప్రూవ్ అయ్యిందంటే ఎన్ని జిల్లాల కోసం అంటే మొత్తం 5 జిల్లాలకు. దీంతో మొత్తం సంఖ్య లడఖ్లో మొత్తం 7కు చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, బహుళజాతి సాంకేతిక సంస్థ యాపిల్ INC తన కొత్త CEOగా ఎవరిని నియమించింది? చూడండి, మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ INC హ్యాస్ అపాయింటెడ్ హూ యాజ్ ఇట్స్ న్యూ CEO? ఆన్సర్ సి జాన్ టర్నస్. నెక్స్ట్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్లోని కలై 2 హైడ్రో ఎలక్ట్రిక్ జల విద్యుత్ ప్రాజెక్టు 1200 మెగావాట్లు ఇది ఏ నదిపై ప్రతిపాదించబడింది? అరుణాచల్ ప్రదేశ్ లోని. చూడండి ఆన్సర్ ఏ లోహిత్ నదిపై, లోహిత్ రివర్ పై ఈ కలై 2 సరేనా, కలై 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం అనేది ప్రతిపాదించబడింది. ఏ నదిపై అంటే ఆన్సర్ ఏ లోహిత్ నదిపై. చూడండి,
అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశం జల విద్యుత్ పవర్ హౌస్ అని పిలుస్తారు అరుణాచల్ ప్రదేశ్ని. సరేనా? వీటిపై చూడండి, లోహిత్ నదిపై కలాయ్ 2 ప్రాజెక్ట్ అనేది 1200 మెగావాట్స్ దీన్ని ఆల్రెడీ నిర్మించడం జరుగుతుంది. అండ్ దిబాంగ్ నదిపై అలానే చూడండి, దిబాంగ్ నదిపై దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉంది. అలానే సియాంగ్ నదిపై చూడండి, ఆసియాస్ లార్జెస్ట్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ అనమాట ఇది, అప్పర్ సియాంగ్. ఓకేనా, 10,000 మెగావాట్స్. అలానే కామింగ్ నదిపై చూడండి, కామింగ్ ప్రాజెక్టు. అలానే సుబెన్సిరి నదిపై సుబెన్సిరి ప్రాజెక్టు. ఓకేనా, ఇవన్నీ డ్యామ్స్ అనమాట. అందుకే దీన్ని జల విద్యుత్ భారతదేశ జల విద్యుత్ పవర్ హౌస్ అని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్గత భద్రత కోసం AI ఆధారిత ఆధునాతక శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ ప్రజ్ఞను ఎవరు అభివృద్ధి చేశారు? హూ డెవలప్డ్ ద AI బేస్డ్ అడ్వాన్స్డ్ శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ ప్రజ్ఞ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి DR. చూడండి, DRDO ఫుల్ ఫామ్ వచ్చి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ఆఫ్ ఇండియన్ బ్యాట్స్ 2024-2025 అంచనా ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గబ్బిలాల జాతులు? అకార్డింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఇండియా బ్యాట్స్ 2024-25 అసెస్మెంట్, విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ బ్యాట్ స్పైసెస్? చూడండి, ఆన్సర్ ఏ వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా గబ్బిలాల జాతులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో భారతదేశపు మొట్టమొదటి పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్, శిలా చిత్ర సంరక్షణ పార్క్ ఎక్కడ సంస్థాపన జరిగింది? చూడండి, వేర్ వాజ్ ద ఫౌండేషన్ స్టోన్ లేడ్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ పెట్రో కన్జర్వేషన్ పార్క్ ఇన్ ఏప్రిల్ 2000? ఆన్సర్ ఏ లడక్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో హంగేరీ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ హంగేరీ ఇన్ ఏప్రిల్ 2026? హంగేరీ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఆన్సర్ బి పీటర్ మాగ్యార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రపంచ చాగాస్ వ్యాధి దినోత్సవం, వరల్డ్ చాగాస్ డిసీజ్ డే 2026 ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఏ ఏప్రిల్ 14. ఎప్పుడంటే ఏప్రిల్ 14. చూడండి, ఇంకా డీటెయిల్స్ గా తెలుసుకుందాం. ఏప్రిల్ 14న బ్రెజిలియన్ డాక్టర్ కార్లోస్ చాగాస్ మొదటిసారిగా ఒక రోగిలో ఈ వ్యాధిని గుర్తించారు. ఎప్పుడంటే 1909. అందుకే ఈయన గౌరవార్థం ఆ తేదీని ఎంచుకున్నారు. చాగాస్ వ్యాధి గురించి డీటెయిల్ గా చూద్దాం. ఇది ట్రైపనోసోమా క్రూజీ అనే పరాన్నజీవి పారాసైట్ వల్ల వస్తుంది అనమాట. చూడండి, ఇది వ్యాప్తి ప్రధానంగా ట్రయాటోమిన్ బగ్స్ ద్వారా వ్యాపిస్తుంది. వీటికి సాధారణంగా కిస్సింగ్ బగ్స్ అని కూడా పిలుస్తారు. ప్రభావం వచ్చి గుండె మరియు జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో 3 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు? చూడండి, హూ ఈస్ ద ప్రెసిడెంట్ సౌత్ కొరియా హూ కమ్ ఆన్ ఏ 3 days స్టేట్ విజిట్ ఇన్ ఇండియా ఏప్రిల్ 2026? చూడండి, ఆన్సర్ బి లీ జే ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సుమారు 13,000 కోట్ల పెట్టుబడితో భారతదేశ మొట్టమొదటి మష్రూమ్ మిషన్, ఫస్ట్ మష్రూమ్ మిషన్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అబౌట్ 13,000 crore ఏ స్టేట్ లో అంటే ఆన్సర్ సి ఆంధ్రప్రదేశ్ లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ కాలేయ దినోత్సవం వరల్డ్ లివర్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? చూడండి, ఆన్సర్ సి ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకుంటారు, వరల్డ్ లివర్ డే. నెక్స్ట్ క్వశ్చన్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC మొదటి మహిళా మున్సిపల్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఉమెన్ మున్సిపల్ కమిషనర్ గా BMCకి ఉమెన్ మున్సిపల్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారంటే ఆన్సర్ ఏ అశ్విని భిడే. చూడండి, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC అనేది 1900 స్థాపించబడింది. ఎప్పుడంటే 1988లో. ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. క్వశ్చన్, ఏ భారతీయ కంపెనీ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ను తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది? చూడండి, విచ్ ఇండియన్ కంపెనీ మేడ్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఇట్స్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్? ఆన్సర్ సి ఇన్ఫోసిస్. చూడండి, ఇతను స్పెయిన్ దేశానికి చెందిన ప్లేయర్ అనమాట. అతి చిన్న వయసులోనే 19 ఏళ్లకే ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును అందుకున్న క్రీడాకారుడుగా చరిత్ర సృష్టించాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 2026లో విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఏ దేశంలో జరిగిన G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు? చూడండి, జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ attended the G7 foreign ministers meeting in which country? ఆన్సర్ సి ఫ్రాన్స్. చూడండి, ఇది 1975లో స్థాపించబడింది.
మొదటగా 6 దేశాలతో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, యూకే, యుఎస్ఏ ప్రారంభమైంది. G6. G7 1976లో కెనడా చేరడంతో G7గా మారింది. అలానే 1998లో రష్యా అధికారికంగా చేరడంతో G8గా మారింది. అయితే 2014లో క్రిమియాను ఆక్రమించినందుకు రష్యాను ఈ కూటమి నుండి బహిష్కరించారు. దీంతో తిరిగి G7గా మారింది. G7 లక్ష్యాలు వచ్చి ప్రపంచ ఆర్థిక స్థిరత్వం గురించి చర్చించడం, అలానే అంతర్జాతీయ భద్రత మరియు ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అలానే వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ మరియు పర్యావరణ పరిరక్షణ, అలానే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల పరిరక్షణ. అలానే భారతదేశం G7లో సభ్యదేశం కాదు, కానీ 2019 నుండి వరుసగా భారతదేశాన్ని ప్రత్యేక ఆహ్వానిత దేశం గెస్ట్ కంట్రీగా ఆహ్వానిస్తున్నారు 2019 నుండి. అలానే G7లో ఆసియా ఖండం నుండి ఉన్న ఏకైక దేశం ఏది అంటే జపాన్ దేశం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బొగ్గు నుండి అమ్మోనియం నైట్రేట్ తయారు చేసే భారతదేశపు మొట్టమొదటి ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమైంది? వేర్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ ప్రాజెక్ట్ టు మేక్ అమ్మోనియం నైట్రేట్ ఫ్రమ్ కోల్ స్టార్టెడ్? ఆన్సర్ బి, లఖన్పూర్, ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి డ్రైవర్ లేని ఫస్ట్ డ్రైవర్ లెస్ స్పాట్ ట్యాక్సీ ప్రాజెక్టుకు ఎక్కడ శంకుస్థాపన జరిగింది? ఆన్సర్ సి, ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, నాగోయ్ ప్రోటోకాల్ కింద అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కంప్లయన్స్ సర్టిఫికేట్లు జారీ చేయడంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన దేశం ఏది? చూడండి, which country became the world's top nation in issuing internationally recognized compliance certificates under the Nagoya protocol కింద? సరేనా? ఆన్సర్ బి, భారతదేశం. ఇంపార్టెంట్ క్వశ్చన్, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ గగనయాన్లో వ్యామగాముల భద్రత కోసం ఇస్రో ఏ మిషన్ ను ప్రారంభించింది? విచ్ మిషన్ ఇస్రో లాంచ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ ఇన్ ఇట్స్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్? గగనయాన్ కోసం, గగనయాన్లో వ్యామగాముల రక్షణ కోసం ఇస్రో ఏ మిషన్ ప్రారంభించింది అంటే ఆన్సర్ బి, మిషన్ మిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, SA Under-20 ఛాంపియన్షిప్ 2026 టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది? SAFF Under-T20 ఛాంపియన్షిప్ ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ డి, బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈజిప్ట్ లోని కైరోలో జరిగిన ISSF జూనియర్ ప్రపంచ కప్ 2026 పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ బి, భారతదేశం అనేది అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 16 పథకాలతో భారతదేశం అనేది అగ్రస్థానంలో నిలిచింది. క్వశ్చన్, ఎన్బ్లేయింగ్ ఎన్విరాన్మెంట్ కేటగిరీ కింద WSIS అవార్డు 2026 కోసం ఏ భారతీయ చొరవ నామినేట్ చేయబడింది? ఎన్బ్లేయింగ్ ఎన్విరాన్మెంట్ కేటగిరీ కింద WSIS అవార్డు 2000. ఆన్సర్ ఏ, సమృద్ధి గ్రామ ఇనిషియేటివ్. నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్ లెసన్స్ జీవశాస్త్రాలు ప్రతిష్టాత్మక బ్రేక్ టు ప్రైజ్ 2026 తో ఎవరు గౌరవించబడ్డారు? హూ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ బ్రేక్ త్రూ ప్రైజ్ 2026 ఇన్ లైఫ్ సైన్సెస్ లో ఎవరు ఈ అవార్డు గెలుచుకున్నారంటే ఆన్సర్ డి, పై వారందరూ. అబౌవ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ స్టూవర్ట్ ఆర్కిన్ మరియు సిల్వీ లెథన్ మరియు జీన్ బెన్నెట్ మరియు కాథరిన్ ఎహై. ఓకేనా, కాథరిన్ ఎహై. అలానే రోసా రామ్డికర్స్ అండ్ బ్రియాన్ ట్రైనర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో అశ్విని వైష్ణవ్ యూనియన్ మినిస్టర్, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ బుల్లెట్ రైల్ తయారీ ప్లాంట్ ఆదిత్యను యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఎక్కడ ప్రారంభించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి, బెంగళూరు, కర్ణాటక. బెంగళూరు, కర్ణాటకలో దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, PMGSY 3 ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, మార్చ్ 2028 వరకు. క్వశ్చన్, బెల్జియం మరియు యూరోపియన్ యూనియన్ కు భారతదేశపు కొత్త రాయబారిగా బెల్జియం మరియు యూరోపియన్ యూనియన్ కు న్యూ అంబాసిడర్ గా ఇండియా భారతదేశపు కొత్త అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, ప్రణయ్ వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, మియామి ఓపెన్ టెన్నిస్ 2026 లో పురుషుల సింగిల్స్ టైటిల్స్ ను గెలుచుకోవడం ద్వారా షన్షైన్ డబుల్ పూర్తి చేసింది ఎవరు? ఆన్సర్ సి, జానిక్ సిన్నా. నెక్స్ట్ క్వశ్చన్, లబ్ధిదారులకు అదనపు బియ్యాన్ని అందించడానికి ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన ఏ రాష్ట్రం ప్రారంభించింది? చూడండి, ప్రొవైడ్ ఎడిషనల్ రైస్ కోసం అనమాట. ఆన్సర్ బి, ఒడిస్సా రాష్ట్రం. ఆన్సర్ బి, ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, వాయు కాలుష్యం మరియు వాతావరణాన్ని పర్యవేక్షించడానికి
ఇస్రో అనేది ఏ సంవత్సరంలో G20 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? G20 శాటిలైట్ ను ఇస్రో ఏ సంవత్సరంలో ప్రయోగించనుంది అంటే టు మానిటర్ ఎయిర్ పొల్యూషన్ అండ్ వెదర్ కోసం. ఆన్సర్ బి 2027. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో ఏ చెస్ క్రీడాకారిణి ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2026ను గెలుచుకుంది? విచ్ చెస్ ప్లేయర్ వన్ ద ఫిడే ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2026 ఇన్ ఏప్రిల్ 2026? ఆన్సర్ సి వైశాలి రమేష్ బాబు. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకాక్ లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్ 2026 పథకాల పట్టికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద ఓవరాల్ మెడల్ టేబుల్ ఆఫ్ ద వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్ 2026 హెల్డ్ ఇన్ బ్యాంకాక్? ఆన్సర్ సి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, 13వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ 13th వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ సి తాష్కెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర ప్రాదేశిక ప్రణాళికను MSP ప్రారంభించిన భారతదేశ మొదటి రాష్ట్రం ఏది? విచ్ ఈజ్ ద ఇండియా ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ MSP? ఆన్సర్ సి ఒడిశా. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 3D సాంకేతికపై ఆధారపడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించారు? చూడండి, 3D టెక్నాలజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించారు అంటే ఆన్సర్ సి న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో 9వ ఇండో మహాసముద్ర సదస్సు ఎక్కడ జరిగింది? 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ బి పోర్ట్ లూయిస్ మారిషస్ దేశంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అరబ్ లీగ్ కొత్త సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? అరబ్ లీగ్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ద అరబ్ లీగ్? ఆన్సర్ ఏ నబిల్ ఫహమి. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 9-10-2026న 3 సేవా సదస్సు రన్ సంవాద్ ఎక్కడ నిర్వహించబడింది? 3 సర్వీస్ సెమినార్ రన్ సంవాద్ ఎక్కడ నిర్వహించబడింది, ఆర్గనైజ్ చేయబడింది అంటే ఆన్సర్ బి బెంగళూరు కర్ణాటక. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, బెంగళూరు కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత అణువ్యర్థాల నిక్షిప్త కేంద్రం ఓంకాలో ఏ దేశంలో నిర్వహించబడింది? ఓంకాలో ఆన్సర్ సి ఫిన్లాండ్ లో నిర్వహించబడింది. చూడండి, ఓంకాలో కోసం కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. ప్రపంచ మొదటి అణువ్యర్థాల గని అనమాట ఓంకాలో. అంటే చూడండి, ఫిన్నిష్ భాషలో చిన్న గుహ లేదా రంధ్రం అని అర్థం. ఇది ఫిన్లాండ్ లోని ఓల్కిలో ఓటో ద్వీపంలో నిర్వహించబడింది. దీని ప్రత్యేకత ఏమిటి అంటే పాదారణంగా అణు వ్యర్థాలను తాత్కాలికంగా నీటి తొట్టెల్లో లేదా కాంక్రీట్ కంటైనర్లో ఉంచుతారు. కానీ ఈ వ్యర్థాలు వేల ఏళ్ల పాటు రేడియో ధార్మికతను విడుదల చేస్తాయి. ఓంకాలో అనేది ఈ వ్యర్థాలను శాశ్వతంగా సుమారు 1,00,000 ఏళ్ల పాటు భూమి అడుగున భద్రపరిచే ప్రపంచంలోనే మొట్టమొదటి కేంద్రం అనమాట. నిర్మాణం మరియు లోతు చూడండి, ఇది భూమి ఉపరితలం అంటే సుమారు 450 మీటర్లు 1500 అడుగులు లోతులో గట్టి స్ఫటిక శిల క్రిస్టాలైన్ బెడ్ రాక్ మధ్య నిర్వహించబడింది. ఈ వ్యర్థాలను కాపర్ కంటైనర్లు ఉంచి వాటి చుట్టూ బెంటోనైట్ క్లే పొరలను ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ను ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ద హౌ మెనీ కిలోమీటర్స్ లాంగ్ ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ఇన్ ఏప్రిల్ 2026? ఆన్సర్ ఏ 213 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు అంటే 213 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతదేశపు మొట్టమొదటి గాజు వంతెనను గ్లాస్ బ్రిడ్జ్ ఏ ప్రదేశంలో నిర్మించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది? చూడండి, నార్త్ ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఏ ప్రదేశంలో నిర్మించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది అంటే ఆన్సర్ బి రూప్నగర్ నంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంతరిక్ష సంస్థ నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ ను విజయవంతంగా అసెంబుల్ చేస్తుంది? చూడండి, నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ ను. ఆన్సర్ సి నాసా. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో భారత పర్యటనకు వచ్చిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ అధ్యక్షురాలు ఎవరు? 8th సెషన్ ఆఫ్ ద UN జనరల్ అసెంబ్లీ హూ విజిటెడ్ ఇండియా ఇన్ ఏప్రిల్ 2026? ఆన్సర్ ఏ అన్నాలేనా బెర్బా. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో భారత నౌకాదళం మొదటి ద్వైవార్షిక కమాండర్ల సమావేశం 2026కు
ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? విచ్ సిటీ హోస్టెడ్ ద ఇండియస్ నేవీస్ ఫస్ట్ బైఎనియల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2026 ఇన్ ఏప్రిల్ 2026? ఆన్సర్ డి, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో బంగ్లాదేశ్లో భారతదేశపు కొత్త హై కమిషనర్గా న్యూ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు బంగ్లాదేశ్ ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ బి, దినేష్ త్రివేది. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ వైస్ చైర్మన్ ఆఫ్ ద నీతి ఆయోగ్ ఇన్ ఏప్రిల్ 2026? ఆన్సర్ ఏ, అశోక్ కుమార్ లాహిరి. చూడండి, అసలు నీతి ఆయోగ్ అంటే ఏమిటి? నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది భారత ప్రభుత్వం ప్రధాన థింక్ ట్యాంక్ అనమాట. ఇది 2015 జనవరి 1న ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పడింది. ఎప్పుడంటే 2015 జనవరి 1 అనమాట. ముఖ్య విధులు వచ్చి సహకార సమాఖ్య విధానం, కోఆపరేటివ్ ఫెడరలిజం, రాష్ట్రాలను దేశాభివృద్ధిలో భాగస్వాములుగా చేయడం. అలానే బాటమ్ ఆఫ్ అప్రోచ్, గ్రామ స్థాయి నుండి ప్రణాళికలను సిద్ధం చేయడం. అలానే పర్యవేక్షణ, ప్రభుత్వ పథకాలు ఎంతవరకు విజయవంతమవుతున్నాయో ట్రాక్ చేయడం. అలానే వ్యూహాత్మక సలహాలు, జాతీయ భద్రత మరియు ఆర్థిక వ్యూహాలపై ప్రభుత్వానికి సలహాలు అనేవి ఇవ్వటము. చూడండి, కంపోజిషన్ చూద్దాం. చైర్మన్ వచ్చి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రస్తుతానికి. అలానే పాలక మండలి, గవర్నింగ్ కౌన్సిల్ వచ్చి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. సరేనా? వైస్ చైర్మన్ వచ్చి ప్రధాని నియమిస్తారు. ప్రస్తుతం అశోక్ కుమార్ లాహిరి. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో భారతదేశం ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA సంతకం చేసింది? చూడండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA పై సంతకం చేసింది అంటే ఆన్సర్ సి, న్యూజిలాండ్ దేశంతో. ఇంపార్టెంట్ క్వశ్చన్, న్యూజిలాండ్ దేశంతో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ భూ దినోత్సవం వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి, ఏప్రిల్ 22న ఎర్త్ డే అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిష్టాత్మక లతా దీన్నాథ్ మంగేష్కర్ అవార్డ్ 2026 దీన్నాథ్ మంగేష్కర్ అవార్డ్ 2026 కోసం ఎవరు ఎంపికారు? ఆన్సర్ డి, కైలాస్ సత్యార్థి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ రహదారుల వెంబడి ఔషధ మొక్కల పెంపకం కోసం ఆరోగ్య వన్ చొరవను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? ఆరోగ్య వన్ ఇనిషియేటివ్ ఫర్ మెడిసినల్ ప్లాంటేషన్ అలాంగ్ నేషనల్ హైవేస్. ఆన్సర్ ఏ, నితిన్ గడ్కరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో బల్గేరియా ప్రధానమంత్రి ఎన్నికల్లో ఎవరు గెలిచారు? చూడండి, బల్గేరియా ప్రధానమంత్రి ఎన్నికల్లో ఎవరు గెలిచారంటే ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ బల్గేరియాలో. ఆన్సర్ బి, రుమేన్ రాదేవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒమేగా బాల్ పేరుతో భారతదేశపు మొట్టమొదటి 3 జట్ల ఫుట్బాల్ ఫార్మాట్ గేమ్ను ఏ సంస్థ ప్రారంభించింది? 3 జట్ల ఫుట్బాల్ ఫార్మాట్ గేమ్ను ఏ సంస్థ ప్రారంభించిందంటే ఒమేగా బాల్ అనే పేరుతో. ఆన్సర్ ఏ, IIT మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పశు వైద్య దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకున్నారు? వెన్ వాజ్ వరల్డ్ వెటర్నరీ డే 2026 సెలబ్రేటెడ్? ఆన్సర్ బి, 25th ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రైల్వే డిపో దేశంలోనే మొట్టమొదటి వాటర్ న్యూట్రల్ జల తటస్థ డిపోగా నిలిచింది? చూడండి, కంట్రీస్ ఫస్ట్ వాటర్ న్యూట్రల్ డిపో. ఆన్సర్ సి, కాంక్రియా డిపో, అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్ విదేశీ నిఘా సంస్థ మొసాద్ కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద న్యూ హెడ్ ఆఫ్ ఇజ్రాయెల్స్ ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్? ఎవరు అంటే ఆన్సర్ బి, రోమన్ గోఫ్మాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? చూడండి, ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ఆన్సర్ బి, సామ్రాట్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్, FICCI కొత్త సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ FICCI. ఆన్సర్ బి, అనంత స్వరూప్. నెక్స్ట్ క్వశ్చన్, గణిత శాస్త్రంలో ప్రతిష్టాత్మక బ్రేక్ త్రూ ప్రైజ్ 2026 ఎవరు గౌరవించబడ్డారు ఇన్ మ్యాథమెటిక్స్? ఆన్సర్ ఏ, ఫ్రాంక్ మెర్లే. నెక్స్ట్ క్వశ్చన్, మే 1, 2026 నుండి OPEC మరియు OPEC ప్లస్ కూటమి నుండి తప్పుకుంటున్నట్లు ఏ దేశం ప్రకటించింది? చూడండి, విచ్ కంట్రీ అనౌన్స్డ్ ఇట్స్ విత్డ్రా ఫ్రమ్ OPEC అండ్ OPEC ప్లస్ అలియన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ May 1, 2026? ఆన్సర్ సి, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ గొంతు దినోత్సవం వరల్డ్ వాయిస్ డే 2026 ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ సి, ఏప్రిల్ 16th. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణ
వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ సుధామూర్తి రాసిన ఏ పుస్తకాన్ని ఆవిష్కరించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ టైడ్స్ ఆఫ్ టైం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకున్నారు? వెన్ వాజ్ వరల్డ్ హెల్త్ డే 2026 సెలబ్రేటెడ్? ఆన్సర్ ఏ ఏప్రిల్ 7th. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ వారసత్వ దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ డే 2026 సెలబ్రేటెడ్ ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఆన్సర్ సి 18th ఏప్రిల్. వరల్డ్ హెరిటేజ్ డే 18th ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలో సమ్రాట్ సంప్రతి మ్యూజియం? ఇంపార్టెంట్ క్వశ్చన్. నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ద సమ్రాట్ సంప్రతి మ్యూజియం ఎక్కడ ప్రారంభించారంటే ఆన్సర్ బి గాంధీనగర్ లో, గుజరాత్ గాంధీనగర్ లో. నెక్స్ట్ క్వశ్చన్. లోతైన సముద్ర జంతుజాలం కోసం భారతదేశపు మొట్టమొదటి జాతీయ నిక్షిప్త కేంద్రంగా ప్రకటించబడిన భావసాగర్ సెంటర్ డిక్లేర్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ రిపోజిటరీ ఫర్ డీప్ సీ ఫానా లొకేటెడ్ ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ ఏ కొచ్చి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. మేరా గావ్ స్వస్థగం ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ బి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో విడుదలైన వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డికోడింగ్ ఏ నేషన్ సింబల్స్ పుస్తక రచయిత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డికోడింగ్ ఏ నేషనల్ సింబల్స్ పుస్తక రచయిత ఎవరు అంటే ఆన్సర్ సి టిఎం కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో భూ వనరుల శాఖ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏప్రిల్ 2026లో చూడండి. Who took the charge as the Secretary of the Department of Land Researches in April 2026? Answer A. నరేంద్ర భూషణ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే 2026 ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ బి ఏప్రిల్ 2nd. నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ DG ఆన్సర్ బి వీర్ విక్రమ్ యాదవ్. చూడండి, DGCA అనేది సివిల్ ఏవియేషన్ లో సేఫ్టీ రెగ్యులేటర్ బోర్డు అనమాట. అలానే BCS అనేది సెక్యూరిటీ రెగ్యులేటర్ బోర్డు అనమాట. ఓకేనా, ఇది ఇండియాలో. అలానే ఇది సేఫ్టీ, BCS అనేది సెక్యూరిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఆన్సర్ బి కర్ణాటక అనేది మొదటి స్థానంలో నిలిచింది. ఒడిస్సా అనేది 2nd ప్లేస్ లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. సైక్లోన్ 4 సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది? ద జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 4 వాజ్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఏ ఈజిప్ట్. సైక్లోన్ 4 ఏ దేశం మధ్య జరిగిందంటే ఈజిప్ట్ అండ్ ఇండియా మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో భారతదేశపు మొట్టమొదటి ఆధునాతన 3D సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ కు ఎక్కడ శంకుస్థాపన జరిగింది? చూడండి, ఏప్రిల్ 2026లో భారతదేశం మొట్టమొదటి ఆధునాతిక 3D సెమీ కండక్టర్ ప్యాకేజింగ్. చూడండి, ఇండియాస్ ఫస్ట్ అడ్వాన్స్డ్ 3D సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ ఇన్ ఏప్రిల్ 2026. ఆన్సర్ డి భువనేశ్వర్, ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణల దినోత్సవం వెన్ వాజ్ ద వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే 2026 సెలబ్రేటెడ్? ఆన్సర్ సి 21st ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్. 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ 2026 4th ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భిక్షాటన రహిత భారతదేశం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఏ మొబైల్ యాప్ను ప్రారంభించింది? విచ్ మొబైల్ యాప్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఫర్ ద బెగ్గరీ ఫ్రీ ఇండియా ఇనిషియేటివ్? ఆన్సర్ ఏ స్మైల్ బెగ్గరీ సర్వే. నెక్స్ట్ క్వశ్చన్. లండన్ మారథాన్ ను 1:59:30 పూర్తి చేసిన ప్రపంచ రికార్డ్ సృష్టించిన అథ్లెట్ ఎవరు? లండన్ మారథాన్. విచ్ అథ్లెట్ సెట్ ఏ వరల్డ్ రికార్డ్ బై కంప్లీటింగ్ ద లండన్ మారథాన్ ఇన్ 1 hour 59 minutes 30 seconds? ఆన్సర్ బి సెబాస్టియన్ సావే. నెక్స్ట్ క్వశ్చన్. 100వ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో ఏ రాష్ట్రంలోని శాఖాజిల్ పక్షుల అభయారణ్యం భారతదేశపు 99వ రామ్సర్ సైట్ గా ప్రకటించబడింది? విచ్ ఇండియా స్టేట్ శాఖాజిల్ బర్డ్ సాంచురీ వాజ్ డిక్లేర్డ్ ఇండియాస్ 99th రామ్సర్ సైట్? ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్లో. ఏ రాష్ట్రంలోనే అంటే ఉత్తరప్రదేశ్లోనే. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2026 నేషనల్ పంచాయతీరాజ్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ సి 24th
ఏప్రిల్. చూడండి, పంచాయతీరాజ్ దినోత్సవం కోసం తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అనేది జరుపుకుంటారు. ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలానే 2026 నేపథ్యం ఒకసారి చూద్దాం. 33 ఏళ్ల ప్రయాణం. 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చి 2026 నాటికి 33 ఏళ్ళు పూర్తయ్యాయి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది ఏర్పడింది. అలానే డిజిటల్ పరివర్తన వచ్చి పంచాయతీల్లో పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ మరియు అప్లికేషన్ను ఉపయోగిస్తుంది. ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ చూడండి, 73వ సవరణ. ఈ చట్టం 1992 ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చింది. సరేనా? దీని ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా అనేది లభించింది. అలానే భారత ప్రభుత్వం 2010 నుండి ఏప్రిల్ 24న అధికారికంగా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రకటించింది అనమాట. 2010 ఏప్రిల్ 24 నుండి ఈ పంచాయతీ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణం భారతదేశంలో 3 అంచెల వ్యవస్థ ఉంది. 3 టైర్ సిస్టమ్ అంటారు దీన్నే. అమల్లో ఉంది గ్రామ స్థాయి, గ్రామ పంచాయతీ మరియు బ్లాక్ మండల స్థాయి పంచాయతీ లేదా మండల పరిషత్తు, అలానే జిల్లా స్థాయి జిల్లా పరిషత్తు. సరేనా? గ్రామ స్థాయి, మండల స్థాయి మరియు జిల్లా స్థాయి 3 అంచెల వ్యవస్థ, 3 టైర్ సిస్టమ్. క్వశ్చన్, ఏప్రిల్ 2026లో భారతదేశపు 95వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారు? 95th చెస్ గ్రాండ్ మాస్టర్ గా. ఆన్సర్ బి, అరణ్యక్ ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే ఎప్పుడు జరుపుకుంటారు? 2026. ఆన్సర్ బి, 26th ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ పుస్తక రచయిత ఎవరు? ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ పుస్తక రచయిత ఎవరు అంటే ఆన్సర్ ఏ, జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో భారత సైన్యం 16వ భైరవ్ బెటాలియన్ ను ఎక్కడ ప్రారంభించింది? ఇండియన్ ఆర్మీ 16th భైరవ్ బెటాలియన్ అట్ విచ్ ప్లేస్? ఆన్సర్ బి, బెల్గావి కర్ణాటకలో ఈ 16వ భైరవ్ బెటాలియన్ ప్రారంభించింది. చూడండి, భైరవ్ బెటాలియన్ అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. భైరవ్ బెటాలియన్ లైట్ కమాండో బెటాలియన్ కూడా పిలుస్తారు. సరేనా? ఇవి సాధారణ పదార్థం, రెగ్యులర్ ఇన్ఫాంట్రీ మరియు అత్యంత శక్తివంతమైన ప్రత్యేక దళాలు పారా స్పెషల్ ఫోర్సెస్ మధ్య వంతెనలా పనిచేస్తాయి అనమాట. చూడండి, ఒక్క బెటాలియన్ లో సుమారు 250 నుండి 300 మంది జవాన్లు ఉంటారు. ప్రత్యేకత, ఇవి లీన్ అండ్ అజైల్ దళాలు అనమాట. అంటే తక్కువ సంఖ్యలో ఉండి అత్యంత వేగంగా హై అండ్ మొబిలిటీ శత్రుపై దాడి చేయగలరన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 9వ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 9th ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2026తో ఎవరు గౌరవించబడ్డారు? ఆన్సర్ సి, డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు. నెక్స్ట్ క్వశ్చన్, U6GHZ స్ట్రైకమ్ ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ 10G ఇంటర్నెట్ నెట్వర్క్ ను ఏ దేశం ప్రారంభించింది? విచ్ కంట్రీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ 10G ఇంటర్నెట్ నెట్వర్క్ యూజింగ్ U6GHZ స్పెక్ట్రమ్? ఆన్సర్ సి, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ గాయని ఆశా భోస్లే పాస్డ్ అవే అట్ 92 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్తో గౌరవించబడ్డారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, 2008. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో పీపుల్ అండ్ నేచురల్ రిపోర్ట్ 2026 ప్రకారం ఏ సంవత్సరం నాటికి దాదాపు 90% ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ప్రమాదంలో పడవచ్చు? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కుడ్ బి అట్ రిస్క్ బై విచ్ ఇయర్? ఆన్సర్ ఏ, 2050. నెక్స్ట్ క్వశ్చన్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ ఆనోడ్ మెటీరియల్ ఉత్పత్తి ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? చూడండి, కెమికల్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ఆనోడ్ మెటీరియల్ ప్రొడక్షన్ ప్లాంట్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ సి, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ అరెస్ట్ లేదా సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి అభయ్ అనే AI చాట్బాట్ ను ఏ సంస్థ ప్రారంభించింది? విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ అండ్ AI చాట్బాట్ నేమ్డ్ అభయ్ టు డీల్ విత్ డిజిటల్ అరెస్ట్ ఆర్ సైబర్ ఫ్రాడ్? ఆన్సర్ బి, CBI. నెక్స్ట్ క్వశ్చన్, డస్ట్లిక్ 2026 సైనిక్ విన్యాసం, సంయుక్త సైనిక్ విన్యాసం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది? జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్. ఆన్సర్ సి, ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వరల్డ్ హిమోఫీలియా డే హిమోఫీలియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి, ఏప్రిల్ 17th. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రపంచ వారసత్వ ప్రదేశం నుండి 120 ఏళ్ల నాటి ఇసుకను తొలగించడానికి ASI ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణ ప్రచారాన్ని ప్రారంభించింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్టార్టెడ్ ఏ
కన్జర్వేషన్ డ్రైవ్ టు రిమూవ్ 120-year-old శాండ్ ఫ్రమ్ విచ్ వరల్డ్ హెరిటేజ్ సైట్? ఆన్సర్ ఏ కోనార్క్ సూర్య దేవాలయం, కోనార్క్ సన్ టెంపుల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. కోనార్క్ సూర్య దేవాలయం కోసం చూద్దాం. ఇది 13వ శతాబ్దంలో తూర్పు గంగ వంశానికి చెందిన రాజు మొదటి నరసింహదేవ నిర్మించారు. ఓకేనా, తూర్పు గంగ వంశానికి చెందిన నరసింహదేవ నిర్మించారు. ఎప్పుడంటే 13వ శతాబ్దంలో. యునెస్కో గుర్తింపు వచ్చి 1984లో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది. అయితే దీన్ని నల్ల పగోడ, బ్లాక్ పగోడ అని కూడా పిలుస్తారు. ఇది 24 చక్రాలు మరియు 7 గుర్రాలు కలిగిన ఒక భారీ రథమాకారంలో నిర్మించబడింది కోనార్క్ సూర్య దేవాలయము. చూడండి, భారత పురావస్తు శాఖ ఆర్కాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI అనేది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీన్ని 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ మొదటి డైరెక్టర్ జనరల్ స్థాపించారు. ఎప్పుడంటే 1900 అలెగ్జాండర్ కన్నింగ్హామ్. నెక్స్ట్ క్వశ్చన్. 2030 నాటికి 100 కోట్ల మందికి పైగా ప్రజలకు నీటి భద్రతను మెరుగుపరచడానికి వాటర్ ఫార్వర్డ్ చొరవను ఏ సంస్థ ప్రారంభించింది? చూడండి, వాటర్ ఫార్వర్డ్ ఇనిషియేటివ్ ఏ సంస్థ ప్రారంభించిందంటే ఆన్సర్ డి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా పరిశ్రమల దినోత్సవం, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇన్ ఇండస్ట్రీ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ బి 21 ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు 16వ మరియు మొట్టమొదటి డిజిటల్ జనాభా గణనలో భారతదేశ ప్రథమ పౌరుడిగా ఎవరి గణన మొదలు చేయబడింది? ఎవరు గణన చేశారు భారతదేశ ప్రథమ పౌరుడుగా అంటే ఆన్సర్ సి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో వియత్నాం కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికారు? Who has been elected new president of Vietnam in April 2026? Answer B తోలా. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో మంగోలియా కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమించలేరు? ఏప్రిల్ 2026లో మంగోలియా న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మంగోలియా. ఆన్సర్ బి చూడండి ఓసోర్. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ఆర్చరీ ద్వారా పారా ఆర్చరీ ఆఫ్ ద ఇయర్ 2025 ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ బి శీతల్ దేవి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. అంధత్వ నివారణ వారం 2026 ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ 2026 ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించబడింది? ఆన్సర్ ఏ 1 నుండి 7th ఏప్రిల్ వరకు, 1 నుంచి 7th ఏప్రిల్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 1, 2026 నుండి ఏ రాష్ట్రం లేదా కేంద్ర ప్రాంతం యూనియన్ టెరిటరీ లఖ్పతి బీటియా యోజన ప్రారంభించింది? ఆన్సర్ ఏ ఢిల్లీ. చూడండి, ఆ ప్రధాన ప్రయోజనాలు చూద్దాం. ఈ పథకం కింద ప్రతి ఆడబిడ్డకు ఆమెకు 18 ఏళ్ళు నిండేసరికి సుమారు 2 లక్షల ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది అనమాట. 2 lakhs అనే బాండ్ రూపంలో ప్రభుత్వం ఆడపిల్ల పేరు మీద ఒక సేవింగ్స్ బాండ్ లేదా సర్టిఫికేట్ ను అందజేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం వెన్ వాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ 2026 ఎప్పుడు జరుపుకున్నారంటే ఆన్సర్ బి 6th ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ 10K బెంగళూరు 2026 రేస్ కోసం అంతర్జాతీయ ఈవెంట్ అంబాసిడర్ గా ఎవరు నామినేట్ అయ్యారు? చూడండి, హూ వాజ్ నేమ్డ్ ద ఇంటర్నేషనల్ ఈవెంట్ అంబాసిడర్ ఫర్ ద వరల్డ్ 10K బెంగళూరు 2026? ఆన్సర్ బి బ్లాంకా ప్లాస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో ప్రారంభించబడిన సబ్ పర్ రామ్ తపస్వి రాజా పుస్తక రచయిత ఎవరు? సబ్ పర్ రామ్ తపస్వి రాజా పుస్తక రచయిత ఎవరు అంటే ఆన్సర్ బి అశుతోష్ అగ్నిహోత్రి. నెక్స్ట్ క్వశ్చన్. 53 ఏళ్ల తర్వాత వ్యామగాములను చంద్రుడిపై పంపించేందుకు ఏ అంతరిక్ష సంస్థ ఆర్టిమిస్ 2 మిషన్ ను ప్రారంభించింది? చూడండి, ఆన్సర్ డి నాసా. Which space agency launched the Artemis 2 mission to send astronauts to the moon after 53 years? Answer D, NASA. Next question. జాతీయ సముద్రయాన దినోత్సవం when was the National Maritime Day celebrated? Answer C, 5th April. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి ముద్రా యోజన ఏప్రిల్ 2026 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఆన్సర్ సి 11 ఏళ్ళు, 11 years. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన AI గవర్నెన్స్ అండ్ ఎకనామిక్ గ్రూప్ అధ్యక్షుడిగా ఎవరు నియమించారు? ఆన్సర్ సి అశ్విని వైష్ణవ్. నెక్స్ట్ క్వశ్చన్. సంజ్ఞా భాషలో విడుదలైన మొదటి భారతీయ హిందీ ఫీచర్ ఫిల్మ్ ఏది? చూడండి, విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ హిందీ ఫీచర్ ఫిల్మ్ టు బి రిలీజ్డ్ ఇన్ సైన్ లాంగ్వేజ్? చూడండి, ఆన్సర్ ఏ ఆఖరి సవాల్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆఖరి సవాల్. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రుల సమావేశంలో ఏ నగరంలో పాల్గొన్నారు?
డిఫెన్స్ మినిస్టర్. ఆన్సర్ సి బిష్కేష్, కిర్గిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక బ్రేక్ త్రూ ప్రైజ్ 2026 లో ఏ భారతీయుడు గౌరవించబడ్డాడు? బ్రేక్ త్రూ ప్రైజ్ 2026. ఆన్సర్ ఏ డాక్టర్ అతను నాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని ఏ దేశపు ఆర్మీ వార్ కాలేజ్ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చుకుంది? చూడండి, ఇన్ ఏప్రిల్ 2026 ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వాజ్ ఇండక్టెడ్ ఇంటూ ద ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ విచ్ కంట్రీ ఆర్మీ వార్ కాలేజ్? ఆన్సర్ సి అమెరికా. ఇంపార్టెంట్ క్వశ్చన్, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, లోరియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2026 స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్. చూడండి, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లారియస్ స్పోర్ట్స్ అవార్డ్ 2026 లో ఎవరికి దక్కిందంటే ఆన్సర్ సి ఆర్యనా సబలెంకా. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆర్యనా సబలెంకా, టెన్నిస్ ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో యానా గుహలను, యానా కేవ్స్ ను జాతీయ ప్రాముఖ్యత కలిగిన జియో హెరిటేజ్ సైట్ గా ప్రకటించబడింది? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ యానా కేవ్స్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ జియో హెరిటేజ్ సైట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్? ఆన్సర్ బి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో విద్యా మంత్రిత్వ శాఖ ఏ విద్యా సంస్థకు డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కల్పించింది అంటే ఆన్సర్ ఏ ఎన్సిఈఆర్టీ. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, 8వ జాతీయ పోషణ్ పక్వాడా అవగాహన ప్రచారంలో ఫస్ట్ ద కంట్రీ 8th నేషనల్ పోషణ్ పక్వాడా అవేర్నెస్ అనమాట దేశంలోనే ఏ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది అంటే ఆన్సర్ సి అహల్యానగర్, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కోర్ సిక్కింలోని ఒక సరిహద్దు గ్రామంలో ఏ పేరుతో మొదట కమ్యూనిటీ రేడియో స్టేషన్ ను ప్రారంభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. త్రిశక్తి కాప్స్ అన్నమాట. త్రిశక్తి కోర్ సిక్కింలోని ఏ సరిహద్దు గ్రామంలో ఏ పేరుతో మొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ ను, ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ను ప్రారంభించింది అంటే ఆన్సర్ ఏ సిక్కిం సుందరి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన భారతీయ సంతతి చెందిన రచయిత్రి ఎవరు? ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన భారతీయ సంతతి చెందిన రచయిత్రి ఎవరు అంటే ఆన్సర్ సి పద్మ విశ్వనాథన్. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశపు మొట్టమొదటి పెద్ద ప్రైవేట్ రంగ బంగారు గని జౌనగిరి గోల్డ్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించబడుతుంది? ఆన్సర్ ఏ కర్నూలు, ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, WTO తాజా గ్లోబల్ ఎగుమతి ర్యాంకింగ్స్ 2025లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తాజా గ్లోబల్ ఎగుమతి ర్యాంకింగ్స్ లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది అంటే ఆన్సర్ బి 19th ర్యాంక్ లో నిలిచింది. ప్లేస్ లో చైనా, సెకండ్ ప్లేస్ లో అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో నరేంద్ర మోదీ శ్రీ గురు భైరవ ఆలయాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? చూడండి, శ్రీ గురు భైరవ టెంపుల్ ను ఏ నగరంలో ప్రారంభించారంటే ఆన్సర్ బి మాండ్య, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం 2026 నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే 2026 ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ బి 11th ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ నావల్ డాక్యార్డ్ లో INS తారాగిరి కమిషన్ ను చేశారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి విశాఖపట్నం నావల్ డాక్యార్డ్. చూడండి, INS తారాగిరి ముఖ్య విశేషాలు ఒకసారి చూద్దాం. INS తారాగిరి అనేది భారత నౌకాదళం కోసం రూపొందించబడిన అత్యంత ఆధునాతకమైన స్టీల్ ఫ్రిగేట్ అనమాట. స్టీల్ ఫ్రిగేట్. అయితే ప్రాజెక్ట్ 17 కింద నిర్మించబడిన 4వ యుద్ధ నౌక. సరేనా? దీన్ని ముంబైలోనే మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL నిర్మించింది. సరేనా? ఏప్రిల్ 2026లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని విశాఖపట్నం నావల్ డాక్యార్డ్ లో అధికారికంగా ప్రారంభం. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో 8వ పోషణ్ పక్వాడా ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి 9th ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్. 9th ఏప్రిల్ నుంచి 23. మాదక ద్రవ్యాల ముఠాలను అరికట్టడానికి ఏ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం నారిత్ AI సిస్టమ్ ను ప్రారంభించింది? చూడండి, ఆన్సర్ సి గుజరాత్ అనేది నారిత్ AI సిస్టమ్ ను ప్రారంభించింది టు టాకిల్ డ్రగ్ ట్రాఫికింగ్ ని. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఏ నగరంలో ప్రారంభించబడుతుంది? ఇండియా ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఆన్సర్ ఏ అమరావతి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో భారత సముద్ర బీమా పూల్ ఇండియాస్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రివర్గం ఎంత మొత్తాన్ని గ్యారంటీగా ఆమోదించింది? కేంద్ర మంత్రివర్గం ఎంత మొత్తాన్ని గ్యారంటీగా ఆమోదించిందంటే ఆన్సర్ ఏ 12,980 కోట్లు.
12,980 crores అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి పూర్తి స్థాయి సమగ్ర వ్యవసాయ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్ ఆన్మోల్, చూడండి ఆన్మోల్ ఏ సంస్థ ప్రారంభించింది? ఇన్స్టిట్యూషన్ లాంచ్ ఇండియా ఫస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్. ఆన్సర్ సి, ఐఐటి రోపార్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద పౌర వృక్షాన్ని సోలార్ ట్రీ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? చూడండి ఆన్సర్ బి, సిఎస్ఐఆర్ సిఎంఈ. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో ఇస్రో వారి అంతరిక్ష నౌక మిషన్ కార్యకలాపాలపై అంతర్జాతీయ సదస్సు 2వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? చూడండి సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ ఆపరేషన్స్. ఆన్సర్ బి, బెంగళూరులో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విజ్డమ్ లీడింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్. విజ్డమ్ లీడింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ గా ఏ భారతీయ క్రీడాకారిణి ఎంపికైంది? చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, దీప్తి శర్మ. 2026 ఇది దీప్తి శర్మ. అలానే చూడండి విజ్డమ్ క్రికెటర్ ఆల్మనక్ ముఖ్య విశేషాలు అసలు చూద్దాం. దీన్ని క్రికెట్ బైబిల్ ఆఫ్ క్రికెట్ అని కూడా పిలుస్తారన్నమాట. సరేనా? ఇది ప్రతి సంవత్సరం క్రికెట్ గణాంకాలు మరియు రికార్డులను ప్రచురించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పుస్తకం అనమాట. అలానే స్థాపన వచ్చి 1864లో జాన్ విజ్డమ్ స్థాపించారు. విజ్డమ్ లీడింగ్ మెన్స్ క్రికెటర్ అవార్డు ఎవరికి దక్కింది అంటే మిచెల్ స్టార్క్ దక్కింది, ఆస్ట్రేలియా ప్లేయర్. ఫ్రెండ్స్, వీడియోని కుదిరితే మళ్ళీ రివిజన్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఏదైనా వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, జై హింద్.